హాయ్ హలో నమస్తే నేను మీ శశి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ ఈజీ విత్ శశి. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. చాలా సూపర్ వచ్చింది. సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఈ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ బిర్యానీ కోసం బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత నీట్గా పొట్టంతా తీసేసి ఒకసారి వాష్ చేసుకొని వాటికి లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి చాక్ తీసుకొని. తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేయాలి ఎగ్స్ అన్నిటికీ పట్టేలాగా. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడొచ్చిన తర్వాత ప్యాన్లో ఒక్కొక్కటిగా ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత 3 to 4 మినిట్స్లో మనకి ఎగ్ మంచిగా ఫ్రై అయ్యి కలర్ వస్తుంది. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఎగ్ తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ కూడా తీసి బౌల్లో పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ దినుసులన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు మిక్సీ పట్టి ఆ ప్యూరీ వేసుకోవాలి. తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఆ గ్రేవీలో కలిపేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మన ఇంట్లో ఏదైనా కానీ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసి 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ వరకు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వచ్చేసి మరీ పుల్లగా మరీ తీయగా లేకుండా కొంచెం మీడియం ఉండేలా చూసుకొని గడ్డలు లేకుండా కొంచెం బీట్ చేసి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం 4 to 5 మినిట్స్ అలా ఫ్రై చేస్తే మనకి ఆయిల్ పైకి వచ్చేలా ఉంటుంది. ఆ టైంలో ఎగ్స్ అన్ని కూడా ఇందా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇంకా గరిటతో తిప్పేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా తిప్పుకోవాలి. ఎందుకంటే ఆ గరిట అనేది కొంచెం ఎగ్గుకు తగిలితే కట్ అయిపోతుంది. సో బిర్యానీ మళ్ళీ కొలాప్స్ అయిపోతుంది. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కొంచెం కొంచెం వేసేసుకోవాలి. తర్వాత పాల మీద మీగడ ఉంటుంది కదా, అదొక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ మీగడ వేసుకున్న తర్వాత మొత్తం గ్రేవీకి పట్టేలాగా గరిటతో తిప్పుకోవాలి నెమ్మదిగా. తర్వాత మన ఇంట్లో కసూరి మెతి ఉంటుంది కదా, అది కొంచెం తీసుకొని 1 స్పూన్ ఇలా కొంచెం 2 చేతులతోనే నలిపి మొత్తం కర్రీలో వేసేసుకోవాలి. కసూరి మెతి వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని తర్వాత మనం బిర్యానీ కోసం కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, అందులోంచి కొన్ని తీసి ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. ఎగ్స్లో వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేసి తర్వాత తీసి కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఎగ్స్ ఆ గ్రేవీలోంచి సపరేట్ చేసి వేరే బౌల్లో వేసుకోవాలి. ఈ గ్రేవీ నుంచి ఎగ్స్ అయితే తీసేసేయాలి మొత్తం. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గ్రేవీ ఎగ్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. బిర్యానీ దినుసులు ఫ్రై అయ్యాక మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకొని అందులో సరిపోను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ అన్ అవర్ బిఫోరే రైస్ కడిగి పక్కన పెట్టేసుకోవాలి. వాటిని బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది, లేదా నార్మల్ రైస్తో చేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను. బాగా మరిగే నీళ్ళల్లో ఈ రైస్ వేసేసుకొని కొంచెం 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసేటప్పుడు మనం వేసిన బిర్యానీ దినుసులన్నీ తినేటప్పుడు వస్తే బాగా కొంచెం కొంతమందికి నచ్చదు కదా, ఇలా ఆయిల్ మనకి వాటర్లో పైకి తేలినప్పుడు ఒక గరిటతో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనకి రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ కింద కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, స్టైనర్లో వేసుకొని మొత్తం రైస్. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో రైస్ వేసుకోవాలి. 1 లేయర్ రైస్ వేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీ వేసుకోవాలి, ఇందాక తీసి పక్కన పెట్టుకున్న గ్రేవీ. అలానే ఎగ్స్ కూడా చూసి మనకి ఎన్ని లేయర్స్ వస్తాయి అనేది చూసి దాన్ని బట్టి ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అలానే రైస్ మళ్ళీ కింద మొత్తం కూడా ఎగ్స్ కనిపించకుండా కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా రైస్ వేసుకున్న తర్వాత కొన్ని మనము కాజు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాం కదా బిర్యానీ కోసం. ఇప్పుడు కాజు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం చేతితో ఇలా ప్రెస్ చేయాలి గాలిపోకుండా. అలానే మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్స్ అన్నీ కూడా పైన ఒక లేయర్ లాగా వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ రైస్ మొత్తం ఎగ్స్ కనిపించకుండా కవర్ చేసేసుకోవాలి. ఇంకా లాస్ట్ లేయర్లో ఉన్నాయి అన్నీ వేసేసుకోవాలి. గ్రేవీ ఎగ్స్ వేసుకున్న తర్వాత పైన రైస్ వేసేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కాజు అలానే కొత్తిమీర, పుదీనా వేసుకొని మనం రైస్ ఉడికించినప్పుడు కొన్ని వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వరకు అవి కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. అలానే కొంచెం
లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక 10 పచ్చిమిర్చి కొంచెం ఘాటు పెట్టి ఇలా పరుచుకోవాలి బిర్యానీ మీద పైన. తర్వాత ఒక 20 మినిట్స్ వరకు సిమ్ లో పెట్టేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారుగా, చాలా సింపుల్ గా ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి అందరితో నా వీడియో షేర్ చేసుకోండి. బాయ్.